చెప్పేది ఆడపిల్లలకు మన ఆడపిల్లలు రోడ్డు మీద టిగిలీలే పెట్టుకొని తిరుగుతున్నారు. మరి సీతమ్మ తల్లట ముఖాన సింధూరం పాపిటలో సింధూరం పెట్టుకొని కూర్చుందట రామనామ జపం చేస్తూ. ఆంజనేయ స్వామి వెళ్ళాడు, అమ్మ సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి, రాముడు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎందుకమ్మా అంటే నా పాపిట్లో సింధూరం పట్టుకున్నందుకు నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడయ్యా అని చెప్పిందట. ఇక రాముడు ఈ ఆంజనేయ స్వామి సామాన్యుడా, అసలే కోతి, మరి కొబ్బరి చిప్పర తగిలితే ఇంకేం చేస్తాడు, ఇంకా కీట పనులు ఎక్కువ చేస్తాడు మనకంటే ఎక్కువ. అందుకని నేనేం చేస్తాడు, మంచిగా ఆయన దొరికినటువంటి గిన్నె గాబో చూసుకున్నాడు, దాని నిండా సింధూరం పూసాడు, మంచిగా దాంట్లో ఓలలాడాడు. మనం జలకాలు ఎట్లా ఆడతాం స్వింగ్ పూల్లో, మరి ఆయన కూడా ఒంటి నిండా కూడా సింధూరం పూసుకొని రాముడి దగ్గరికి వెళ్ళాడట. సీత రాముడు ఇద్దరు మంచిగా ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. రాముడి దగ్గర వెళ్ళి, అయ్యా రామయ్య రామయ్య, సీతమ్మ తల్లి పావలా బిల్లంత సింధూరాన్నే పాపిట్లో పెట్టుకుంటే అంత ప్రేమగా చూసుకుంటున్నావు, మరి నేను ఒంటి నిండా పూసుకొని వచ్చాను, నన్నెంత ప్రేమగా చూసుకుంటావయ్యా అని అన్నాడట. మరి వెంటనే రాముడు అన్నాడట, ఆ యొక్క హనుమంతుణ్ణి ఆంజనేయ స్వామి దగ్గరగా తీసుకొని కౌలించుకొని, హనుమా నా మీద ఉన్న భక్తికి నిదర్శనం ఇది, నీకెవరైతే సింధూరం రాసి అర్చన చేస్తారో వాళ్ళ కష్టాలన్నీ పోతాయని చెప్పేసి ఒక వరం ఇస్తున్నాను. రెండవ వరం ఏమిటయ్యా అంటే, ఎవరైతే సింధూరం బొట్టు పెట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి కలి యొక్క దోషం రాదు అని చెప్పేసి అన్నాడట. మూడో వరం నీకు సంబంధించింది, అదేమిటయ్యా అంటే ఈ యుగం ఎంతకాలం అయితే ఉంటుందో అంతవరకు కూడా నువ్వు చిరంజీవి వర్ధిల్లుతావు అని చెప్పేసి అన్నాడట. అందుకని మనం కూడా ఎప్పుడైనా సరే అమ్మవారికి ప్రీతిగా బొట్టు కానీ రాముల వారికి విష్ణుమూర్తికి ప్రీతిగా సింధూరాన్ని కానీ పెట్టుకోవాలి. టికిలీలు పెట్టుకొని కుంకుమ పూజకు వచ్చి అయ్యగారు మా కుంకుమ పూజ చేయలేదు ఏంటంటే టికిలీలు తెచ్చుకోండి అమ్మా అంటాం మేము కూడా, అంతే కదా. అందుకని మన